హలో పీపుల్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఈ మధ్య రీసెంట్గా నేను మార్చి నెలలో రీపాటింగ్ చేసిన అడేనియం ప్లాంట్స్ అనమాట. అడేనియం రీపాటింగ్స్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియో ద్వారా నేనైతే తెలియజేస్తున్నాను. కొంచెం లేట్ అయింది అయినా పర్లేదు. అడేనియం రీపాటింగ్ ఎలా చేసుకోవాలనేది ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. ఇవైతే అప్రూటింగ్ చేసిన ప్లాంట్స్ అనమాట. అంటే మనం సాయిల్లో నుంచి బయటికి తీసేసి వీటిని కొన్ని రోజులు డ్రై అవనిస్తున్నాం అనమాట. ప్లాంట్స్ డ్రై అవ్వడం అంటే ఒక రోజు పాటు డ్రై అవనిచ్చి తర్వాత ఏం చేయాలి అంటే అడేనియమ్స్ రూట్ ప్రూనింగ్ అండ్ బ్రాంచ్ ప్రూనింగ్ అనేది ఒకేసారి చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు రూట్ ప్రూనింగ్ బ్రాంచ్ ప్రూనింగ్ ప్రాపర్గా చేసుకున్నప్పుడు మనకు ఎక్సెస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం అడేనియం ప్లాంట్ని సాయిల్లో నుంచి కొంచెం పైకి పెట్టాలి. ఇప్పుడు వరకు మనం సాయిల్లో మట్టిలో ఎంతవరకు కప్పేసి ఉన్నామో అక్కడ వరకు మనకు మట్టి మార్క్ కనబడుతుంది కదా. సో ప్రతి సంవత్సరం ప్లాంట్ యొక్క కార్డెక్స్ని కొంచెం పైకి ఎత్తు పెంచుకోవాలన్నమాట. అంటే సాయిల్లో పూర్తిగా పెట్టేయకూడదు. ఇప్పుడు మనకి ఇక్కడ మట్టి కలర్లో కనబడుతుంది కదా, దాన్ని 2 ఏళ్ల కిందకి పెట్టుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం ప్లాంట్ని పైకి పెంచుకోవాలి. అలా రూట్ ప్రూనింగ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాఫ్ ఫంగిసైడ్ వాటర్లో ఇలా మనం నీట్గా డిప్ చేసుకొని ఒక 3 days డ్రై అవ్వనిచ్చి ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో కట్ చేసిన దగ్గర అవన్నీ హీల్ అయిపోతాయి అన్నమాట. 3-4 days తర్వాత మనం డ్రై అవనిచ్చి ప్లాంట్ని మనం రీపాటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ముందుగా సాయిల్లో నుంచి బయట తీసిన తర్వాత రూట్ ప్రూనింగ్ అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు సాఫ్ ఫంగిసైడ్ వాటర్లో డిప్ చేసి ప్లాంట్ని ఒక 4 days కానీ 5 days కానీ డ్రై చేసి తర్వాత మనం పాటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక వీడియోలో ఎలా పాటింగ్ చేయాలి అనేది తీసుకొస్తాను మీ ముందుకి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎంత నీట్గా మనం రూట్ ప్రూనింగ్ చేసుకున్నాం, బ్రాంచ్ ప్రూనింగ్ చేసుకున్నాం. ఎక్కడైతే బ్రాంచ్ ప్రూనింగ్ చేసామో అక్కడ కూడా మనం సాఫ్ ఫంగిసైడ్ అనేది కొంచెం అప్లై చేసాం. ఇలా ప్లాంట్స్ అన్నీ రూట్ ప్రూనింగ్ అయిపోయి డ్రై అయిపోతున్నాయి అన్నమాట. చూసారా, ఎక్కడైతే రూట్ కట్ చేసామో అవి కూడా బాగా ప్రాపర్గా డ్రై అయిపోతాయి. సాయిల్లో పెట్టినప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది పోకుండా ప్లాంట్ బాగా గ్రో అవుతుందన్నమాట. ఇట్లా రూట్ ప్రూనింగ్ చేసినప్పుడు, బ్రాంచ్ ప్రూనింగ్ చేసినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అవి పూర్తిగా అవాయిడ్ చేసేసి తీసేసి డ్రై సాఫ్ ఫంగిసైడ్ వాటర్లో డిప్ చేసి మనం డ్రై చేసుకొని ప్లాంటింగ్ చేయాల్సి ఉంటుంది. చూసారా, అన్ని బ్రాంచ్ కటింగ్స్కి నేను సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేస్తున్నాను. సో ఇవి కూడా బాగా డ్రై అయిపోతాయి. అక్కడి నుంచి మనకు కొత్త బ్రాంచెస్ అనేది వస్తాయి. ప్లాంట్ బుషీగా ఫ్లవర్స్ పూస్తుంది. అలా పూసినప్పుడు ప్లాంట్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం రీపాటింగ్ చేయడం వల్ల ప్లాంట్ యొక్క గ్రోత్ బాగుంటుంది. అంతేకాకుండా ప్లాంట్ సైజు, షేపు అన్నీ ప్రాపర్గా వస్తాయి అన్నమాట. చూడడానికి సంవత్సరం ప్లాంట్ యొక్క గ్రోత్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.